మన చుట్టూ మనం గమనిస్తే మనను గమనిస్తే మన బిహేవియర్లో ఉండే చాలా వింత ప్యాటర్న్స్ మనకు కనబడతాయి. ఈరోజు మీకు ముగ్గురు ప్రొఫెసర్ల అబ్సెసివ్ బిహేవియర్, చాదస్తపు ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తారు. ఒకతను ఒక ప్రొఫెసర్ డైరెక్టర్గా నియమితపడ్డాడు ఒక పరిశోధనా సంస్థకు. సో ఆ పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా అవడంతోనే పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయి అని పెండింగ్ ఫైల్స్ అన్నీ వెరిఫై చేశాడు. సో వెరిఫై చేస్తే నాకు ఇప్పటికి గుర్తుంది, ఇది జరిగిన కథ. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న రోజులవి. సో వెంటనే ఆయన ఆ డైరెక్టర్, ఒక పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి పాత ఫైళ్ళని వెతికితే ఆ పరిశోధనా సంస్థ ఇచ్చిన సెమినార్ పెట్టుకోవటానికో రీసెర్చ్ ప్రాజెక్టుకో ఫండింగ్ చేస్తుంటుంది. ఆ ఫండింగ్ అయిపోయాక ఆ బిల్ సెటిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆయనకు 1958లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజానికి ₹50 ₹30 ఫండింగ్ ఇచ్చారు, ఓ రీసెర్చ్ చేయడానికో లేక సెమినార్ పెట్టడానికో. దానిపైన ఇంకా లెక్కలు సెటిల్ చేయలేదు. అప్పుడున్న ఎందుకు చేయలేదో తెలియదు. వెంటనే ఒక లేఖ రాశాడు. నాకు ఆ లేఖ వచ్చింది. 1958లో మీ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజంలో ఇంకో పలానా రీసెర్చ్ సెమినార్ కోసం మేము డబ్బులు ఇచ్చాం, మీరు ఇంకా బిల్ సెటిల్ చేయలేదు అని లెటర్ రాశాడు. ఆ లెటర్ చూసి ఈయన చాదస్తం ఏం చెప్పాలి, అది ఇంత చేస్తే ₹30 ₹50. 1958లో ₹50 చాలా విలువ ఉండొచ్చు, ఇప్పుడు ఏం విలువ ఉంది? బహుశా ఆయన రాసిన ఉత్తరం, దాన్ని పంపడానికి ఒక కొరియర్ ఖర్చులు అవన్నీ కలిపితే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. నేను వెంటనే నవ్వుతూ ఒక లేఖ రిప్లై ఇచ్చాను. ఐ వాజ్ నాట్ బార్న్ దెన్, ఐ వాజ్ బార్న్ ఇన్ 1963. దేర్ఫోర్ ఐ డు నాట్ నో వాట్ హెస్ హ్యాపెండ్ 5 years బిఫోర్ ఐ వాజ్ బార్న్. నేను 63లో పుట్టాను, ఇది 58లో జరిగినది, నేను పుట్టకముందు జరిగింది కనుక నాకు తెలియదు అని చెప్పి పంపించాను. ఏమన్నాలో అర్థం కాక. సో ఇదొక చాదస్తం. ఇంకో చాదస్తం చెప్తాను. ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా నియమించబడ్డాడు. సో 2 డ్యూటీలు, డిపార్ట్మెంట్ హెడ్గా డ్యూటీ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా డ్యూటీ. సో మార్నింగ్ డ్యూటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాడు, మధ్యాహ్నం డ్యూటీలో ప్రిన్సిపాల్గా, యాక్టింగ్ ప్రిన్సిపాల్గా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. 2 డ్యూటీలు సమర్థవంతంగా చేస్తున్నాడు. వెరీ కాంపిటెంట్ ప్రిన్సిపల్. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఒకరోజు తన కొలీగ్స్ అందరినీ పిలిచి స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. మార్నింగ్ ఉదయాన్నే స్టాఫ్ మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 4 hours బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. డిపార్ట్మెంట్కు ఏమేమి కావాలి, కొత్త హంగులు క్రియేట్ చేయడానికి ఎన్ని డబ్బులు కావాలి అని ఒక పెద్ద ప్రపోజల్ అంతా డిసైడ్ చేశాడు. 4 గంటలు చర్చించి ఒక లాంగ్ ప్రపోజల్ తయారు చేసి లంచ్ కూడా లేట్గా వెళ్ళాడు. 1:32 వరకు ఈ ప్రపోజల్ అంతా తయారు చేసి ఆ ప్రిన్సిపల్ ఆఫీస్ పంపించేశాడు. లంచ్ చేసి మళ్ళీ వెళ్ళి ప్రిన్సిపాల్ ఆఫీస్ చైర్లో కూర్చున్నాడు. ప్రిన్సిపాల్ చైర్లో కూర్చోవడంతో అన్ని లెటర్లు ఆఫీస్ బాయ్ అసిస్టెంట్ ముందు పెట్టాడు. అందులో తన డిపార్ట్మెంట్ నుంచి తానే సంతకం పెట్టి పంపిన లెటర్ కూడా ఉంది. దాని మీద వెంటనే దేర్ ఆర్ ఫండ్స్ నాట్ అవైలబుల్, యువర్ రిక్వెస్ట్ ఈజ్ దేర్ ఫోర్ రిజెక్టెడ్ అని రాసి పంపించాడు. సో అది మళ్ళీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మళ్ళీ తన దగ్గరికి వస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికీ చెప్పాడు ఫండ్స్ నాట్ అవైలబుల్, ఇది రిజెక్టెడ్ అని. వాళ్ళందరికీ తన తిరిగిపోయింది. ఈయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈయనే ప్రిన్సిపాల్, ఫండ్స్ లేవని తెలిసినప్పుడు మరి ఎందుకు ఈ మీటింగ్ పెట్టాడు? ఈ మీటింగ్ పెట్టి ఇంత ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫండ్స్ లేవని రాయడం ఏంటి అని చాదేస్తాం. అప్పుడు ఆయన ఏమంటాడంటే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మన డ్యూటీ మనం చేయాలి, ప్రిన్సిపాల్గా నా డ్యూటీ నేను చేయాలి. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటి? ఏం కావాలో అడగాలి. ప్రిన్సిపాల్ డ్యూటీ ఏంటి? లేకపోతే రిజెక్ట్ చేయాలి. అందువల్ల 2 డ్యూటీలను సమర్థవంతంగా నిర్వహించిన సంతృప్తి నాకు మిగిలింది అన్నాడు. ఆయన సంతృప్తి మిగిలింది, కానీ రిజల్ట్ ఏంటి? 0. అంటే చాదస్తపు బిహేవియర్ ఉంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది, 0 ఉంటుంది. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను, అత్త కోడల కథ. అత్త బిందె నీళ్లు తీసుకొని ఇంటికి వస్తుంది.
అంటే దూరం నుంచి నీళ్లు తీసుకొని వస్తుంది. ఎదురుగా బిచ్చగాడయ్యాడు. ఏమమ్మా ఎటు పోయావు బాబు అంటే, మీ ఇంటికి వెళ్ళొస్తున్నానమ్మా, భిక్షమేయమంటే ఏమీ లేదని పంపించింది మీ కోడలు అంటే, రా నా వెంబడి అన్నది. పాపం ఆ బిచ్చగాడు అనుకున్నాడు, అత్త ఎంత ఉదార స్వభావము, ఎంతటి ఔదార్యము, ఈ కోడలు ఎంత సంకుచితమైంది, ఏమీ లేదని పంపింది, చూడు అత్త నన్ను తిరిగి రమ్మన్నది అని సంతోషంగా అత్త వెంబడి వెళ్ళాడు. అత్త బిందె లోపల పెట్టి బయటకు వచ్చి, ఏమీ లేదు వెళ్ళిపోను. మరి ఇదేంటి, నీవే కదా రమ్మన్నది, కరెక్టే, పో, ఏమీ లేదని చెప్పే అధికారం మా కోడలికి ఎవరిచ్చాడు, నేను అత్తను, అది ఏదైనా నేనే చెప్పాలి అన్నాడు. దాంతో ఈ కోడల కన్నా అత్తే దుర్మార్గురాలు అని బిచ్చగానికి అర్థమైంది. సో ఇలా మనం చేసే పని చాదస్తం ఉంటే జీరో రిజల్ట్ ఉంటుంది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. సో ఆ రోజు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో అందరూ ముందే చెప్పాడు, మీరు స్టాఫ్ మీటింగ్ ఉంటుంది, సో లంచ్ కూడా బాక్సెస్ తెచ్చుకొని రండి అని. సో అందరూ లంచ్ బ్రేక్ అందరూ వెళ్ళిపోయారు. ఈ ప్రొఫెసర్ కూడా తన బాక్స్ తీసి చూశాడు. అందులో 2 చపాతీలు ఉన్నాయి. వెంటనే ఆఫీస్ బాయ్ని పిలిచాడు. ఇందులో నేను 3 చపాతీలు పెట్టవన్నాను నా భార్య మేడంను, 2 ఉన్నాయి, ఇంకొకటి ఏమైంది అన్నాడు. ఏమో నాకు తెలియదు సార్, మీరు ఆ టిఫిన్ బాక్స్ అలాగే తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెట్టాను, అందులో ఓపెన్ చేసి 2 ఉన్నాయా 3 ఉన్నాయా నేను ఎందుకు చూస్తాను సార్ అన్నాడు. కరెక్టే, నువ్వెందుకు ఓపెన్ చేస్తావు అని, మా భార్య మర్చిపోయి పెట్టలేదా అని వెంటనే భార్యకు ఫోన్ చేయన్నాడు. భార్యకు ఫోన్ చేసి, ఏంటి నువ్వు పొద్దున ఎన్ని చపాతీలు పెట్టావు అన్నాడు. నేను 3 పెట్టాను. మరి 2 ఎందుకున్నాయి, నాకెలా తెలుసు, నేనైతే బాక్స్లో 3 పెట్టి పంపించాను, మధ్యలో 2 ఏమైనా నాకే వెరక, నువ్వు తిన్నావో ఇంకెవరు తిన్నారో అన్నది. సో భార్యతో మాట్లాడితే లాభం లేదు, ఆమె జగమండి ఉన్నది, ఆమె 3 పెట్టినా అంటుంది, కానీ ఆ 2 ఉన్నాయి. 3 పెడితే 2 ఏమైనాయి, ఈ ఒక్కటి ఎవరు తిని ఉంటారు. బాక్స్ ఎక్కడుండే, బాక్స్ బయట ఓపెన్గానే ఉండే, అందరూ స్టాఫ్ అంతా అటు ఇటు వస్తున్న ప్లేస్లోనే ఉండే. సో ఈ చపాతీ ఎవరో ఒకరు తిని ఉంటారు అని అనుమానం. తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ స్టాఫ్ అంతా వచ్చి కూర్చున్నారు. అందరితో మళ్ళీ మీటింగ్. ఎజెండా స్టార్ట్ అయ్యే ముందు నేను ఎజెండాకు ముందు నాకు సమస్య ఉంది. నా బాక్స్లో 3 చపాతీలు మా మేడం పెట్టింది మార్నింగ్, కానీ ఇప్పుడు 2 ఉన్నాయి, ఖచ్చితంగా ఒక చపాతీ పోయింది, అది వేరే చోట ఎక్కడా లేదు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్న ప్రాంతంలోనే ఆ టిఫిన్ బాక్స్ ఉంది కనుక మీలో ఎవరో ఒకరు ఈ చపాతీ తిని ఉంటారు, ఎవరో తినండి అని అడిగారు. ఎవరో చెప్పండి అన్నారు. మొదలు ఒక మేడంని అడిగాడు. నా భర్త మీద ఒట్టే చెప్తున్నాను, నేను తినలేదు, ఎందుకంటే తలకాయ తినేస్తాడని తెలుసు, అందువల్ల నా భర్త మీద ఒట్టే చెప్పాను. వెంటనే నిజమే, ఒక స్త్రీ తన భర్త పైన ప్రామిస్ చేసి చెప్పదు, భర్త ప్రాణం కన్నా అధికం అని భావిస్తాడు అని, ఆమె తినలేదు అని కంక్లూషన్కి వస్తాడు. ఇంకా ఆ రోజు సండే, పర్టికులర్గా సండే రోజు ప్రత్యేకంగా పని ఉందని చెప్పి స్పెషల్ మీటింగ్కి పిలిచాడు అందరినీ. సో నెక్స్ట్ సెకండ్ ప్రొఫెసర్ని అడిగారు, ఏంటి నువ్వు తిన్నావా చపాతీ అని. సార్ ఈరోజు సండే సార్, నేను తినలేదు అన్నారు. సో ఆ ప్రొఫెసర్ క్రిస్టియన్స్ ప్రే ఆన్ సండే, దే డు నాట్ లై ఆన్ సండే. ఆదివారం రోజు క్రిస్టియన్స్ 80% అబద్ధం చెప్పరు, వాళ్ళకి ఇది ప్రేయర్ డే, అందుకొరకు నువ్వు చెప్పింది నిజమై ఉంటుంది అని అన్నాడు. సో ఇక 3వ వ్యక్తి ముస్లిం ప్రొఫెసర్, అది రంజాన్ పీరియడ్, ఉపవాస సమయం. సో అతను అడిగా, నువ్వు తిన్నావా అని. సాబ్ ఏ రోజా का टाइम है साहब, मैं कैसे खाता हूँ. सही बात है, मुसलमान రోజా के टाइम में कुछ भी नहीं खाते. నువ్వేం తినలేదు, అవును ఇప్పుడు రోజా టైంలో ఉపవాస దీక్షలో కదా నువ్వు తినవు అన్నాడు. సో ఇలా ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఒక వ్యక్తి పైన బలమైన అనుమానం, కానీ అతను కూడా తినలేదన్నాడు, ఏం చేయలేడు కదా, కానీ అనుమానం మాత్రం పోలేదు. తర్వాత అక్కడ కట్ చేస్తే ఒక 5 ఏళ్ల తర్వాత ఈ ఎవరిపైనైతే ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అనుమానం ఉండేనో అతను ఆ తర్వాత రిజైన్ చేసి 5 ఏళ్ల పాటు అమెరికాలో ఒక ప్రొఫెసర్గా పనిచేసి బాగా హయ్యర్ లెవెల్కు ఎదిగి తిరిగి ఒకరోజు ఇండియాకు వచ్చాడు. వచ్చినప్పుడు తన పూర్వపు డిపార్ట్మెంటు కొలీగ్స్ అందరినీ కలవాలని వచ్చాడు. అతను వచ్చేది ముందే తెలిసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరినీ పిలిచాడు. మన పాత కొలీగ్ వస్తున్నాడు,
లెట్ అస్ ఆల్ మీట్, ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుదాం అని చాలా అఫెక్షనేట్గా అందరినీ పిలిచాడు. ఆ అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్ అందరూ ఎంటర్ అయ్యే డోర్లకి అందరూ హాయ్ 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 అని విష్ చేస్తున్నారు అని కేరింతలు. ప్రొఫెసర్ సైలెన్స్, అందరూ ఆగండి అన్నాడు హెడ్ డిపార్ట్మెంట్. మొదలు అతన్ని విష్ చేసే ముందు, అతను మనల్ని విష్ చేసే ముందు ఒక విషయం తెలుసుకోవాలి అన్నాడు. ఏంటి అన్నాడు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదు, నిజం చెప్తే ఆ రోజు చపాతీ నువ్వే తిన్నావు కదా అన్నాడు. ఈ అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్కు ఒక్కసారి హార్ట్ ఆగిపోయినంత పని అయింది. మిగతా వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా 5 ఏళ్ళ తర్వాత కూడా తన కొలీగ్ అమెరికాకు పోయి వచ్చినా మనోనికి వేరే ముచ్చటే లేదు, ఆ చపాతీ ఎవడు తిన్నాడు అని. ఇది ఎంతటి చాదస్తమో కాదు, ఇది కూడా జరిగింది. నేను ఏది ఇప్పుడు చెప్పిన మీకు 3 స్టోరీలు కూడా నిజం, రియల్ స్టోరీసే, ఇందులో ఏవి జరగని కావు. అంటే ప్రమాదకరమైన ప్రవర్తన ఏమీ కాదు అది. ఇట్స్ నాట్ ఎ డేంజరస్ బిహేవియర్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇరిటేటింగ్ చాదస్త బిహేవియర్. అంటే దాని మీద పట్టింపు ఉంటే ఇక అది తప్ప ఇంకో ఆబ్సెషన్ ఉండదు, అది తేలాల్సిందే. ఇప్పుడు ఆ ప్రొఫెసర్కి తేలాల్సిందే ఆ చపాతీ ఎవడు తిన్నాడని. చపాతీ పెద్ద విలువైందని కాదు, చపాతీ ఇప్పుడు తెలుసుకొని ఏం చేసేది కూడా ఏమీ లేదు. అయినా అమెరికా నుంచి వచ్చిన తను ఏమన్నా దాన్ని రీపే చేయమంటాడో తెలియదు. దెర్ నో రీజన్, ఒకటే రీజన్, అది ఎవడు తిన్నాడో తెలియాలి. దాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు, నథింగ్. ఆ ప్రశ్న వేసుకోడు, తనకు తెలియాలి అని. ఇలాంటి ఇప్పుడు మీకు చెప్పిన 3 రకాల చాదస్త ప్రవర్తనలో అల్టిమేట్గా రిజల్ట్ ఏంది, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, మెదడు చెడిపోతుంది, తలకాయ తిరిగిపోతుంది. కాస్త హ్యూమర్గా తీసుకుంటే నవ్వి ఎంజాయ్ చేస్తాం అనుకోండి. సో ఒక్కటి గుర్తుంచుకోండి, మన చాదస్తపు ప్రవర్తన మనకే సమయాన్ని వృధా చేస్తుంది. అందువల్ల సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా చాదస్తాన్ని వదులుకోవాలి. ఎఫిషియంట్ అండ్ ప్రొడక్టివ్ పీపుల్ ఎప్పుడు సమయాన్ని వృధా చేసుకోకూడదు. చాదస్తపు ప్రవర్తన, చాదస్తపు ఆలోచనలు, ఒక దాన్ని పట్టుకొని వేళ్ళాడడము, పట్టింపులు ఉండకూడదు. జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వదిలేయాలి. ఆ డిటాచ్మెంట్ అలవాటు చేసుకోవాలి, సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. దేనితోని అలాగే అది ఒక ఉన్నతమైన లక్ష్యం కొరకు ఒక పెద్ద గోల్ పెట్టుకొని దాని గురించి అబ్సెషన్ ఉంటే ఉపయోగం. అనవసరపు ఇన్సిగ్నిఫికెంట్, ఇన్కాన్సిక్వెన్షియల్ అంటారు, ఎలాంటి ప్రాధాన్యత లేని, అవసరము లేని, ఉపయోగం లేని అంశాలను పట్టుకొని వేలాడితే చివరకు మిగిలేది సమయం వృధా.